హాయ్ హలో వెల్కమ్ టు కోకోనట్ టీవీ. మనం ఇప్పుడు విలేజ్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు సొంతంగా ఇల్లు పెట్టిన అనమాట. డాడీ కట్టిన ఇల్లు. అందరూ అనుకుంటారు ఎప్పటి నుంచో కట్టాలి కట్టాలి అనుకుంటే అది ఈ రోజు నెరవేరింది అనమాట. దానికోసమని ఇప్పుడు మనం విలేజ్కి వెళ్తున్నాం. రేపు మనకు గృహప్రవేశం ఉందన్నమాట. బంధుమిత్రులతో అందరితో సరదాగా ఉంటుంది. చలో వెళ్ళిపోదండి. ఇంకా క్యాబ్ అయితే వచ్చేసింది అనమాట. అంటే బస్గా ఏమో పెట్టినా నాన్న ఏం పడుతుందా? అక్కడ వెళ్ళి మనం నాదైతే ఏం లేట్లేదు, ఇంకా బస్సు అదే లేటు. ఇప్పుడు బస్ ఎక్కితే ఏ టైం దిగుతావన్నా? మార్నింగ్ 7:30 to 9 దిగుతాము. స్పీడ్ కొడితే మినిమం 6:30 to 7:30 వెళ్ళిపోవచ్చు. వాడు ఏమన్నా ఇద్దరు మొదలు తాగముద్దలు అయ్యి ఉంటే 9:30 9 అవ్వచ్చు. అది కథ. ఇప్పుడు ఇక బస్ స్టాప్కి అయితే వెళ్దాం. ఇంకా మొత్తానికి బస్ స్టాప్ వచ్చిందన్నమాట. కానీ బస్సు రాలేదు. ఇంకా బస్సు వచ్చి టైం అయింది కానీ ఇంకా రాలేదు. వస్తుందిలే, రాకుండా పోతుంది. ఇంకా బస్సు వస్తే లేట్ అనమాట. బస్సు రాగానే ఎక్కి బయలుదేరుతాం. ఇంకా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కూడా మన దాంట్లోనే బస్సు రానికి టైం పడుతుంది కాబట్టి ఐస్ క్రీమ్ అమ్ముతున్నమాట. దేనికోసం అంటే పైసలు వస్తాయి, పైసలు దొరికి రావు కదా. ఐస్ క్రీమ్ మీకు ఏమైనా కావాలన్నా? ఏది కావాలి? అరే తాళం వేసింది కుల్ఫీ కుల్ఫీ పోయి పోతాం. 10 का नहीं है, 10 జమానా మారిపోయింది. అన్ని రేట్లు పెంచినట్టే ఐస్ క్రీమ్ రేట్లు పెంచినామట. అప్పుడు కుర్చీ 20 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 40 రూపాయలు 60 రూపాయలు అంట. లంచ్ షాప్లో రేట్లు పెట్టినట్టే ఇవి కూడా పెడుతున్నాయి. తప్పదుగా అన్ని తినేది కాబట్టి కొనుక్కోక తప్పదు. మనకైతే కొనుక్కుందాం. ఇంకా మినిమం అంటే 50 రూపాయలు అంట. తీసుకుందాం మీకు ఏదో ఒకటి. లేదో భయ్యా మీకేం కావాలి? ఇక్కడ మొత్తం బొమ్మలు పెట్టారు. మా పిల్లలు చూసిందంటే ఏది కావాలో చూసి చెప్తాను అనమాట. బొమ్మలు అయితే మొత్తాన్ని బొమ్మలు ఉన్నాయి దీంట్లో. కానీ మనకు ఒక్కటి పనికొచ్చేది లేదు. ఏం కావాలి నీకు? देख दो भैया क्या है दे दो एक देखो कुल्फी पार्टी दे दो అమ్మకే सर ఎండాకాలం కదా జర తిని చల్లగా చలో బా. ఇప్పుడే బస్సు వచ్చింది. బస్సు అయితే ఎక్కిన అనమాట. నేను పిల్లలు వదిన వాళ్ళ అన్న అందరు ఎక్కిన బస్సు అయితే. చూడడానికి అయితే బస్సు అయితే నీట్గా ఉంది. ఏసీ కూడా అయితే బ్రహ్మాండంగా వేసిండు. నాకైతే ఇందాక కొంచెం గరంగా అనిపిస్తుంటే బయట ఎండగా స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే జర కూల్గా ఉంది. ఇంకా పండుకున్నామంటే రేపు పొద్దున కాకినాడలో వెళ్తాను. ఇంకా కలుద్దాం ఇంకా కాకినాడలో. సరే చెప్తా చూడు అన్నా. అదేం లాంగ్ వెళ్ళిపో సిటీ దాటాక మొత్తం